పొలిటికల్ మసాలా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య రాజకీయాలు ఒకసారి చూస్తే రోజు రోజుకి మాటల ఘాటు పెరిగిపోయి ఓవర్ హీట్ ఎక్కేస్తున్నాయి. మరి ఈరోజు మన మసాలా ప్రోగ్రాంకి మరింత మసాలా దట్టించడానికి మన నాయకులు రెడీగా ఉన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. పీసీఆర్, ముందుగా మనతో మాట్లాడడానికి ఎవరు వస్తున్నారు? ఏంటి బాబు గారా? ఓకే ఓకే, కలపండి. నమస్తే బాబు గారు, ఎలా ఉన్నారు? చూస్తే కనబడటం లేదా? బ్రహ్మాండంగా ఉన్నా. నిజమే బాబు గారు, ఈ మధ్య బహిరంగ సభల్లో మీ గొంతు కూడా బాగా లేస్తుంది. అదే మోదీ గారు కూడా అదే అడిగారు, అంత గట్టిగా మాట్లాడుతున్నావు, గొంతు నొప్పి రాలేదా అని. సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవంతో మీరు కూడా నవ్వుతున్నారుగా ఆయన మాటలకి. అదేం లేదు. అంటే మీకు సిగ్గు, భయం, గౌరవం లేవా బాబు గారు? ఏంటి బ్రో అంత మాట? ఎక్కువ మహాడకం అన్నీ ఉన్నాయి, ఆయా సందర్భాలను బట్టి బయటకు వస్తాయి. నువ్వు సోదాపి పాయింట్కి రా. మరేం లేదు బాబు గారు, మీరు గగన్ని ఒక్కరే ఎదిరించే ధైర్యం లేకే, మీ మీద మీకు నమ్మకం లేకే, ఇష్టం లేకపోయినా సరే పవన్ని మోదీని కలుపుకుని ఎలక్షన్లకి వెళ్తున్నారు అని పబ్లిక్ టాక్ ఉంది. మీరేమంటారు? ఏమిటండి మీరు మాట్లాడేది? చూడండి బ్రదర్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అవతల బలమైన ప్రత్యర్థిని ఎదిరించాలంటే ఇలాంటి ఎత్తుగడలు వేయక తప్పదు. అర్థం కాని విషయం ఒకటి ఉంది బాబు గారు. ఏంటమ్మా? ఏంటది? బాబు గారు అంటేనే 40 years ఇండస్ట్రీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. తగ్గేదేనే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తగ్గారు కదండి, నన్ను చెప్పనివ్వండి. అదే క్యారియర్ బాబు గారు అంటేనే అవసరానికి వాడుకుని వదిలేస్తాడు అని తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు అనుకోండి. అయినా ఆ పవను, ఆ మోదీ మిమ్మల్ని ఎలా నమ్మారబ్బా? ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా మా లెక్కలు మాకున్నాయి. నేనెవరితో అయినా కలుస్తా, ఏదైనా చేస్తా. ఎన్నికల్లో నేను గెలిచి అధికారం చేపట్టాలి, అదే నా టార్గెట్. అప్పుడు కదా వాళ్ళకి మళ్ళీ తెలిసేది. ఎవరికి? పవన్ మోదీకా? వాళ్ళతో పాటు నిన్ను నమ్మిన వాళ్ళందరికీ. అదే ఒకవేళ నువ్వు అనుకున్నది రివర్స్ అయింది అనుకో, మళ్ళీ గగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, నిన్ను ఏ అండమానికి సాగరంపుతాడో ఏమో. మరి జాగ్రత్త అండి బాబు గారు. హలో బామ్మర్ది, అదే ఎక్కడున్నావు? వస్తున్నా. ఏమిటి అర్జెంటుగా రావాలా? వస్తున్నా. అదే బాబు గారు అలా వెళ్ళిపోయారేంటి? సరే నెక్స్ట్. పీసీఆర్, ఎవరు వస్తున్నారు? ఏంటి మన గెడ్డం హీరో గుడివాడ నానినా? కలపండి. నమస్తే నాని, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నాని గారు, ఇప్పుడు బాబు గారు మిమ్మల్ని ఎదుర్కోవడానికి గట్టిగానే ప్రణాళికలు వేస్తున్నారు. మొన్న మోదీని కూడా తీసుకొచ్చాడు కదా. ఈ బాబు సంగతి తెలియదే ఉంది, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? గత ఎన్నికల టైంలో అసలు ఈ మోదీ పెద్ద వేస్ట్, దేశద్రోహి అని డ్యామ్ డీమ్ డిస్క్ అన్నాడు. మరి ఇప్పుడేమో మోదీ ఈరుడు, సూర్యుడు, ధీరుడు అంటూ చిడతలు అవుతున్నాడు. మరి ఇవన్నీ చూసే ప్రజలకి ఏం తెలియదు అనుకుంటున్నాడా ఆ బాబు? ప్రజలు అమాయకులు, వాళ్ళకి ఇవేం గుర్తుండవు అనుకుంటున్నాడు. ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఈ బాబుని గత ఎన్నికల్లో ఇంటికి పంపించారు. ఇంకా మారకుండా ఈ సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాడు. చీచే, సిగ్గులేని బతుక. అదేంటి గురు అంత మాట అన్నావు? అది సరే, అయితే మీకు బాబు, పవను, మోదీ కలిసి మీ మీదకి యుద్ధానికి వస్తుంటే మీకేం భయం అనిపించట్లేదా? భయమా? మాక భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ మా గగన్దే. ఎంతమంది గుంపులుగా వచ్చినా సరే మా గగన్ తొనకడో బెనకడో. ఆయన సింహం అంతే, సింగిల్గా వస్తాడు. మొన్న చిలకలూరిపేట సభ గురించి 2 మాటలు చెప్పండి. ఏముంది చెప్పడానికి? బాబు మోదీకి డప్పు కొట్టాడు, మోదీ మాటల్లో పసలేదు. ఇంకా వకీల్ సాబు ఏం మాట్లాడతాడో ఏం వాగుతాడో ఆయనకే తెలియదు. ఆటలో అరటిపండు బాలయ్య కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు, ఒక మంచి మర్యాద లేకుండా. ఇంకా బాబు గారి సుపుత్రుడికైతే మైకే ఇవ్వలేదు. ఒక్కరిలో నిజాయితీ లేదు, కడుపులో కత్తులు పెట్టుకుని పైకి వాటేసుకున్నట్టే ఉంటాయి ఆ లెక్కలు. అయితే ఈసారి మీరు పూర్తి నమ్మకంతో ఉన్నారన్నమాట. మా నమ్మకం అంతా ప్రజల మీదే ఉంది, వారే మాకు ధైర్యం.
సరే నాకు ప్రెస్ మీట్ పెట్టే టైం అయింది, ఉంటాను. చూశారుగా గుడివాడ నాని గారి అభిప్రాయం. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు పీసీఆర్? ఏంటి గగన్ గారా? కలుపు కలుపు కలుపు. నమస్తే గగన్ గారు. నమస్తే అన్న. ఏమన్నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది, ఎలాంటి టెన్షన్ లేదు, ఏమా రహస్యం? నాకైతే నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను ఏదైతే ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నానో నా ఓపిక మేర చేసినాను. ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు చూశాను. అదే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈసారి రాష్ట్రానికి మీరు చేసింది ఏమీ లేదు, ఒక రాజధాని లేదు, రోడ్లు సరిగా లేవు అంటూ ప్రతిపక్షాలు మీ మీద విరుచుకుపడుతున్నాయి. దానికి మీ సమాధానం? వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టే వారిని ఇంటికి పంపించినారు. మేము అధికారంలోకి వచ్చినాక కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు వారిని కాపాడే ప్రయత్నంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని సహాయ కార్యక్రమాలు చేసి ప్రజలను ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేలా చేసి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. అలాంటి పరిస్థితి దాటి కూడా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో నా అక్క చెల్లెమ్మలకు మేళ్లు చేసినాం. వాళ్ళు ఇవేం పట్టించుకోవడం లేదు కదా. అదే కదా పెద్ద మనిషి చేసే పని. మన రాష్ట్రానికి వచ్చిన కష్టాలను పక్కన పెట్టి కేవలం మా మీద బురద జల్లుతూ ఆయన అధికారం చేపట్టాలి అనే ఆలోచన తప్ప ఆ చంద్రముఖి చేసేదేం లేదు. చంద్రముఖి అంటే గుర్తొచ్చింది. అబ్బా, మీరు మొన్న సభలో భలే వాడారండి. చంద్రముఖి సినిమాలో ఒక డైలాగ్ ఫేమస్ ఉంది, రజనీది. అది మీ నోటి నుండి వినాలని ఉంది. ఏయ్ చంద్రముఖి, లగ 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 లగ. సూపర్. మొన్న సిద్ధం సభలో మీరు డైలాగ్స్ మాత్రం ఇరగదీసేశారండి. మా కోసం ఇంకొక డైలాగ్ వినిపించండి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింకులోనే ఉండాలి. ఆహాహాహా, ఎలక్షన్ తర్వాత అన్నీ తెలుస్తాయిలేండి, చూద్దాం. తెలిసేదేం లేదు, నేను చెప్తున్నా రాసుకో. మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేది. ఒక పక్క బాబు గారి బ్యాచ్ సోషల్ మీడియాలో మీపై సెటైర్లు వేస్తూ ట్రోల్స్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు. అవి ఎలక్షన్స్ పై ప్రభావం చూపించవా? అన్నా, నేనైతే ఇలాంటివేమీ నమ్మను. నేను నమ్మేది రెండే రెండు. ఒకటి, ఆ దేవుని చల్లని దయ. రెండు, నా చెల్లెమ్మలు అన్నదమ్ముల చల్లని ఆశీస్సులు. ఇవే నేను నమ్ముతా. అయితే మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అదే కదా మొన్న మా వాళ్ళకి చెప్పిన, ఇప్పుడు స్లీవ్స్ మడత పెట్టాల్సిన టైం వచ్చింది అని. సరే అన్న, నేను పార్టీ నేతలతో మాట్లాడే టైం అయింది, ఉంటా అన్న మరి. ఓకే అన్న. చూశారుగా మన గగన్ ధైర్యం. ఇది ఇవాల్టి పొలిటికల్ మసాలా. మరొక మసాలా ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.